ప్రధాని మోదీ నివాసంలో ఈ యొక్క సమావేశాలు కీలకమైనటువంటి సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో కొంత నిర్ణయాలు అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జమ్మూ లక్ష్యంగా ఏదైతే క్షిపణులు జమ్మూ ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో జమ్మూ ఎయిర్పోర్ట్, జమ్మూ యూనివర్సిటీ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ని లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణులు డ్రోన్లని ప్రయోగించాయి. పాక్ ప్రయోగించినటువంటి దాదాపు 8 క్షిపణులు డ్రోన్లని భారత వాయుసేన నేలవటం చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ సమీపంలో ప్రధానంగా పాక్ ఆత్మాహుతి డ్రోన్ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి భారత సైన్యం అక్కడ పాక్ చేస్తున్నటువంటి ఈ దాడుల్ని తిప్పికొడుతూ ఉంది. ఉద్రిక్తతల దృష్ట్యా అస్నార్, అదేవిధంగా కిష్వార్, సాంబా సెక్టార్ లో కూడా అధికారులు పూర్తిగా ముందస్తు చర్యలన్నీ కూడా తీసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా చర్యలను కూడా మోగించారు. తర్వాత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ అన్ని నగరాల్లో కూడా బ్లాక్అవుట్ చేశారు. పౌరులపై కాల్పులు జరుపుతున్నటువంటి పాక్ రేంజర్లు అక్కడ సరిహద్దు దగ్గర పౌరులపైన కాల్పులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. జమ్మూతో సహా పఠాన్కోట్, అదేవిధంగా ఉదంపూర్ లో పాక్ దాడులు జరుగుతున్నట్లుగా ఇప్పుడు మనకు అందుతున్నట్టు సమాచారం. దీంతో పాటు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు ఈ కాల్పులకు తెగబడుతున్నారు. పలు చోట్ల భారీగా దాడులు జరుగుతున్నటువంటి శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. అక్నూర్ సెక్టార్ లో ఈ యొక్క సైరన్లు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ప్రజలు బయటకు రావద్దు, ఇళ్లలోనే ఉండాలని భద్రతా దళాలైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ జమ్మూ కుష్వారా అదేవిధంగా విద్యుత్ సరఫరా నిలిపేశారు. జమ్మూలో దాడి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఈ దాడులకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అన్నది ప్రస్తుతం భారత అధికారులు చెప్తున్నమాట. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో అయితే హై అలర్ట్ విధించారు. ఈ యొక్క ఉద్రిక్తలో చోటు చేసుకున్న దేశం లక్ష్యత మిగతా ఉగ్రవాద సంస్థలు అవుతున్నాయి. అవన్నీ కూడా భారత భద్రతా దళాలపైన ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు కూడా ముందుగానే అంచనా వేస్తూ వాళ్ళ అంచనాలు అయితే ఇప్పుడు నిజంగానే అనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ హై అలర్ట్ ప్రకటించినటువంటి భద్రతా దళాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా హై అలర్ట్ విధించారు. అందరూ కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే సివిల్ డిఫెన్స్ డ్రిల్ లో చేశారో ఆ సివిల్ డిఫెన్స్ డ్రిల్ కు సంబంధించినటువంటి వాటన్నిటిని ఆ ప్రోటోకాల్ ని పాటించాలని కూడా అందరికీ ఈ యొక్క సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతానికి విదేశాంగ శాఖ ఈ బ్లాక్అవుట్ చేసిన ప్రాంతాల్లో కానీ లేకపోతే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సివిలియన్స్ పౌరులు ప్రజల్ని కానీ సురక్షిత ప్రాంతాలకి ఏమైనా తరలించే అవకాశం ఉందా? ఖచ్చితంగా విజయ చంద్రిక, ఇటువంటి సురక్షిత ప్రాంతాలకి తరలించే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఇటువంటి దాడి జరిగినప్పుడు ఏం చేయాలని కూడా వాళ్ళకి ముందుగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అంటే దీనికి పెద్ద ఎస్టాబ్లిష్ అంటే ఒక వ్యవస్థ పెద్దగా ఉందని చెప్పొచ్చు. అంటే ఏ విధంగా దాడి జరిగినప్పుడు వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్ళాలి, తర్వాత వాళ్ళని అక్కడ వాళ్ళకి ఏ ఏర్పాట్లు చేయాలి, తర్వాత చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు, తర్వాత బిస్కెట్లు, అవన్నీ కూడా వేడివేడి పాలు ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసి ఇస్తారు. అవన్నీ సహాయక శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఆ శిబిరాల్లోనే ఇవన్నీ కూడా ఉంచుతారు. అది పక్కా వ్యవస్థ అయితే దానికి ఏర్పాటు చేసినట్లుగానే మనకు రక్షణ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం విజయ చంద్రిక, పాక్ F-16 ఫైటర్ ని జెట్ ని భారత బలగాలు కూల్చేశాయి. తర్వాత 2 JF-17 యుద్ధ విమానాలను కూడా భారత సైన్యం కూల్చేసింది. జమ్మూ యూనివర్సిటీ దగ్గర ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాక్